అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రదత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈ టౌన్లో ఉన్నాము మనము, జపాన్ కంట్రీలో. దిస్ ప్లేస్ జపాన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ సీనిక్ బ్యూటీ. సో వీఆర్ గోయింగ్ టు విజిట్ వన్ ప్లేస్ ఫర్ సీనిక్ బ్యూటీ విచ్ ఈజ్ ఫేమస్ ఫర్ ద సీనిక్ బ్యూటీ అన్నమాట. స్టెప్స్ చూసారు ఎంత బాగున్నాయో. ఈ ప్లేస్ కూడా ఇళ్ళకి దగ్గరగా ఉంది. రెసిడెన్షియల్ ఏరియాలోని ఒక ప్లేస్ ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద ట్రీస్. అంటే ఎన్నో ఏళ్ల క్రితము నాటబడిన మొక్కలన్నమాట. చుట్టూతా ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్లో. ఈ చెట్లని మనము దాదాపు చూడలేదనే చెప్పుకోవాలి. సరుగుడు చెట్లు అంటాం కదా, సర్వే చెట్లు అనేదో అంటారు మన దగ్గర. అవి ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. కిందంతా కూడా ఇసుక. ఇట్లా మనం నడిచి వెళ్తుంటే ఒక బీచ్ దగ్గరికి వెళ్తామంట. వాటర్ అన్నమాట. చెట్లు చూడండి ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో పెరిగాయో. జపాన్ అంటే మనకి గుర్తొచ్చే ఓషన్ ఏంటి? కొన్ని వీడియోస్లో చెప్పుకున్నాం కూడా ఆల్రెడీ. అదిగో మనకి కనిపిస్తుంది చూడండి వాటర్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఓషన్ అన్నమాట. వాట్ ఈస్ దట్ ఓషన్ కాల్డ్? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పసిఫిక్ ఓషన్. ఓషన్ దగ్గరికి, బీచ్ దగ్గరికి వెళ్ళే ముందు ఈ స్ట్రక్చర్ చూస్తాము. అండ్ ఎదురుగుండా వాటర్ కనిపిస్తుంది. వెనకేమో చెట్లు, ముందేమో ఇసుక. అండ్ దెన్ దిస్ ఈజ్ ఎ బీచ్. దగ్గరికి వెళ్దాము, వాటర్ దగ్గరికి వెళ్దాము. మనము చాలా బీచెస్ చూసాము, కానీ బీచ్ అంటేనే వెళ్ళాలనిపిస్తుంది. వాటర్ అంటే ఒక ఫ్యాసినేషన్. అక్కడ ఫొటోస్ తీసుకోవడము, వాటర్లో ఎంజాయ్ చేయడము చాలా బాగుంటుంది. ఇక్కడ ఇసుక అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంది. గోవాలో మనము ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్క కలర్ ఇసుక చూసాము. ఇక్కడ పర్టికులర్గా చెప్పుకోవాలంటే ఈ పసిఫిక్ ఓషన్ దగ్గర బ్లాక్ కలర్ ఇసుక ఉంది. టూరిస్ట్ అయితే ఎవరు లేరనే చెప్పాలి. మన టీమే ఉంది. చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఈ టైంకి అందరు వెళ్ళిపోతారేమో తెలియదు. ఒకవైపు ఓషన్, మనకి దూరంగా షిప్స్ కూడా కనిపిస్తున్నాయి. వెనకకి చూస్తే దట్టమైన చెట్లు, మౌంటైన్ని తలపించే చెట్లు. సీ షోర్కి దగ్గరికి వచ్చేసాము కదా మనము. స్టోన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇసుక నుంచి స్టోన్స్, అంటే కింద ఇసుక ఉంటుంది, పైన ఈ రకమైన స్టోన్స్. చిన్నప్పుడు అయితే ఎక్కడన్నా నదుల దగ్గరికి అట్లా వెళ్ళినప్పుడు నైస్గా ఉండే, అట్రాక్టివ్గా ఉండే స్టోన్స్ని ఏరుకుని తెచ్చుకోవడం అనేది ఒక పెద్ద హాబీలాగా ఉండేది. సముద్రపు అలల హోరు వినిపిస్తోంది కదా. ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి అలల హోరు ఎక్కువగానే ఉంటుంది. ఒక్క అమ్మాయి నుంచి అక్కడి నుంచి చూస్తోంది ఈ అలలని, సముద్రాన్ని.
చూడండి ఎంత మంచి అలలు నురుగులా వస్తుంది కదా. వెరీ వెరీ నైస్ సీన్. ద ఫేమస్ వాల్కానిక్ మౌంటైన్ ఫ్యూజీ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది చూడండి. ఒకవైపు సముద్రము, ఒకవైపు వాల్కనో, ఇంకోవైపు ట్రీస్. ఇట్స్ గ్రేట్ సీన్. అలల హోరు చక్కగా ఉంది కదా, వినడానికి మ్యూజికల్గా అనిపిస్తుంది నాకైతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.